కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం 10 బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. మీరు సనగకుడి వారిలో కొందరు సరిగి సంహారకుని చేత నశించారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. తాను నిలుచున్నాను తలంచుకున్నవాడు ఏమన్నాడు? పడకుండునట్లు. ఎట్లా? జాగ్రత్తగా చూసుకోవాలి. విశ్వాస జీవితంలో ప్రభు నమ్ముకున్న తర్వాత నేను బాగున్నానులే, నేను ఓకే అనుకోవడానికి అయితే వీల్లేదు కదా. ఏమన్నాడు దేవుడు? తాను నిల్చున్నానని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడు కదా. మనం ఏమనుకుంటామంటే నేను తప్ప అందరు పడిపోయారు అనుకున్నాం. కానీ దేవుడు అన్నాడు, బాబు అయ్యింది వదిలే, ఏంటి నువ్వు నిల్చున్నావని తలుచుకుంటే నువ్వేం చేయాలి? పడిపోకుండా, దేవుళ్ళు పడిపోకుండా, దేవుని మార్గంలో విడిపోకుండా, చెడిపోకుండా జాగ్రత్త పడాలి కదా. తాను నిల్చున్నానని తలుచుకునేవాడు చదువు. తాను నిల్చున్నాను చదువుమా. తను నిల్చున్నాను తలుచుకునేవాడు పడకుండానట్లు వారి జీవితాలు వాళ్ళు ఎలా ఉండాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే ఏమైపోతాం? మనం కూడా పడిపోతావా కదా. అవును, చాలా స్ట్రాంగ్ అనుకోకూడదు అన్నమాట. దేవునిలో, మందిరంలో, ఆ జాబ్లో పర్వాలేదు నేను సెటిల్ అయిపోయి అనుకోకూడదు. అక్కడ ఉండే పరిస్థితులు ఎలా ఉండాలి? ఎలాగా? తను నిల్చున్నానని తలుచుకున్నవాడు, తను నిలబడ్డాను, ఎస్టాబ్లిష్ అయ్యాను, పర్వాలేదు అనుకోవడానికి వీల్లేదు. పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా. మామూలు మన సెక్యులర్ జాబ్స్ కూడా చూడండి, నేను అవకతవకలు చేస్తే ఏం చేస్తాడు? ఎందుకంటే నువ్వు ఏం లేవు, జాగ్రత్తగా లేవు, అజాగ్రత్తగా. స్టూడెంట్స్ కూడా అంతే, అవునా కదా. వాళ్ళు కూడా తమ స్టడీస్లో జాగ్రత్తగా లేకపోతే ఏమవుతారు? వార్నింగ్ ఇస్తారు, జాగ్రత్త, నెక్స్ట్ ఇయర్ నీకు టీసీ వచ్చేస్తుంది. టీసీ ఏంటి? ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ట్రాన్సిషన్ సర్టిఫికేట్ కాదు, ట్రాన్స్ఫర్ ని తీసేస్తారు స్కూల్లో కదా. తాను నిల్చున్నానని తలుచుకునేవాడు చదువు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు అనుకుంటారు కదండి. ఏముంది అట్లా మేనేజ్ చేసేస్తాను కదా. కొన్ని మంది అనుకుంటారు మనం చాలా ఈజీ, ఇదేముంది, చాలా నా జాబ్ లేదు. జాగ్రత్తగా లేకపోతే, పడిపోకుండా, కేర్ఫుల్గా లేకపోతే, అలర్ట్గా లేకపోతే ఏమన్నాడు? తాను నిల్చున్నానని తలుచుకునేవాడు ఏమన్నాడు? పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. నేను ఈరోజు 3 జీవితాలు మనం స్టడీ చేద్దాం. మరి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం నేర్పిస్తారు. నెంబర్ 1 ఎవరంటే ఎవరు? పేతురులో ఉన్న మంచి లక్షణం చెప్పండి. ఏంటో ఉడుకులు ఆడతాడు అన్నట్టు మన తెలంగాణ వాళ్ళు చెప్పాలంటే కదా. మంచిదే, కానీ ఏంటి? ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే తెలుసా? ఏంటో కాన్ఫిడెన్స్ మంచిది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమని చేస్తుంది? అజాగ్రత్తగా మనం మార్చేస్తాం. హలో కదా. జాగ్రత్త మంచిదే, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అతి జాగ్రత్త కదా. అతి జాగ్రత్త కాదు కదా, ఓవర్ కాన్ఫిడెన్స్. కొంతమంది భలే ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్. ఏమనుకుంటుంది దాని 5 గంటలకు చూస్తుంది అమ్మాయి పర్లేదు కదా. కొంతమంది చూస్తే నాకు ఆశ్చర్యం వస్తుంది, అబ్బా ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి వీళ్ళకి. తాను నిల్చున్నానని తలుచుకునేవాడు చదువు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలంట. పేతురు అలాంటి వాళ్ళు ఒక మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 నుంచి చదవండి. మాథ్యూ చాప్టర్ 26, మత్తయి సువార్త 26వ అధ్యాయం 33 నుంచి చదువుదామా? చదువు. అందుకు పేతురు నీ విషయమై ప్రభువా ఏమన్నాడు? దానికి ముందు ప్రభు ఏమంటాడు తెలుసా? ఏమని చెప్పు? పేతురు నువ్వు 3 సార్లు నన్ను అబద్ధాలు చెప్తా అన్నాడు. అప్పుడు ఏమన్నాడు పేతురు? 33 అందరూ నిన్ను చదవమని, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను ఏమంటే ఒక పాస్ చేద్దాం. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? యేసయ్య చెప్పాడు, అయ్యా నువ్వు ఏంటి పడిపోతావురా బాబు, జాగ్రత్త అన్నాడు. అవునా? ఈయనేమన్నాడు? ప్రభువా ఎవ్వరు 11-12 మంది శిష్యులు
అభ్యంతరపడినా నేను మాత్రం ఏంటి, నేను నిన్ను వదలను ప్రభా. అదే కదా 33 33. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతన్ని చూసి ఈ రాత్రి కోడి కూయక మునిపే ఓవర్ కాన్ఫిడెన్స్ పోకు పేతురు అన్నాడు. ప్రభు ఆ మాట అనగానే ఏమవుతుంది, అయ్యా క్షమించు, నాకు నీకోసం నిలబెట్టాలి, నాకు ఏమి శక్తి నేను అడగాల్సింది. కానీ ఏమన్నాడు, ప్రభు అందరూ అభ్యంతరపడినా నేను మాత్రం జారిపోతాను. చాలాసార్లు మనకు కూడా ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంది. మ్యాక్స్ ఏముంది, మర్సీ కదా, ఏంటి బ్లెస్సింగ్ ఏముంది, అట్లా దడదడలు ఆడించేస్తాను. ఏమమ్మా దడదడలు ఆడించలేదంటే కాదు, అక్కడ నాకు కంప్యూటర్ ఆయన సరిగ్గా చేయలేదు. ఏంటి కరెక్షన్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ పోమా కదా. పేతురు అన్నాడు కదా, అయ్యా ఎవరు అభ్యంతరం పడినా నేను మాత్రం స్టాండర్డ్గా ఉంటా. కాదు, ప్రభు చెప్పాడు మనం బలహీనం పడిపోయా లేచారు. ఏమనాల్సింది చెప్పండి, అసలు ఏమనాల్సింది ఆ మాట. అయ్యా అయ్యా పడకుండా నాకు నీ కృప దయచేసి నాకు జాగ్రత్త అని ఈయన కూడా జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఈయన ఏం చేశాడు, ప్రభా ఏమనుకుంటున్నాను అందరూ వదిలేసిన నేను మాత్రం ఊరికి పారిపోయినాడు ఈయనే మనవాడు. సో ఏమండి మరి పేతురు వలే కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ మంచిది కానీ ఏంటి, దేవుని యొక్క వార్నింగ్స్ ఏం చేశాడండి, ఇగ్నోర్ చేశాడా, నిర్లక్ష్యం చేశాడు. అందుకని పట్టాడు, అబద్ధాలు చెప్పాడండి. ఒక చిన్నది వచ్చి అడుగుతాడు, ఏమని నువ్వు వాళ్ళతో టీంలో ఉన్నావు కదా అన్నాడు. ఏమన్నా టక్ మని అన్నాడు, పరీక్ష చూసావా ఎంత కాన్ఫిడెన్స్ ఉందో, దేవుడు అప్పుడప్పుడు మనల్ని బయటపడేస్తుంటాడు కదా. ఒక చిన్న దాని మాటకు పేతురు ఏం చేశాడు, ఇంత పెద్ద పేతురు ఏం చేశాడు, నాకు తెలియదమ్మా ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ప్రామిస్, గాడ్ ప్రామిస్, మదర్ తాను నిల్చున్నాడని తలుచుకునేవాడు. ఏమన్నాడు, చాలా మందికి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, చాలా జాగ్రత్తలు, లేకపోతే పడిపోతాం, లేకపోతే ఓడిపోతాం, లేకపోతే ఫెయిల్ అయిపోతాం కదా. ఏముందండి మాట్లాడేస్తాం, మేనేజ్ దేవుని చిత్తం ఉంటే అలా చేద్దాం అనుకోవాలి కదా, ఎవడన్నా సహాయం చేయాలి కదా. అంతేగాని నా ఓన్ స్ట్రెంగ్త్ మీద, నా ఓన్ బలం మీద, నా ఓన్ పర్సనాలిటీ మీద, నా ఓన్ స్పిరిట్, నేను ఎంత ఆత్మ దాని మీద ఆధారపడ్డాడు ఏంటి, తప్పకుండా ఫెయిల్ అవుతాం. ప్రభు మీద అనుకో, అది నేను చెప్పేది. నువ్వు ప్రభు నమ్ముకున్నావు మంచిది, కానీ పేతురు వల్ల ఏమవుతుంది నీకు, ఏమవుతుంది ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువ ఊహించుకోవద్దు. ఎక్కువ ఊహించడం కాదు, ఎక్కువ ఏంటి మనం కొంతమందికి కాదు, ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉన్నది, ఎక్కువ నమ్మకత్వం వాళ్ళ మీద వాళ్ళకే. ప్రభు మాట్లాడినప్పుడు ఏమనాల్సింది, ప్రభు మాట్లాడిన సత్యం కదా, ఆయన ఏమైనా చేస్తుంది, నేను మాత్రం ఏంటి. మనం చాలా మందికి పిల్లల మీద భలే నమ్మకం ఉంటుంది, నమ్మద్దంట్ల పిల్లల్ని కదా, వాళ్ళకి చాలా స్వేచ్ఛ ఇస్తారు. పిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ ఎంతవరకు ఇవ్వాలి. ఉన్న ఆదాయం అంతా నువ్వే నీకు వాళ్ళకిచ్చి నువ్వే మేనేజ్ చేయాలన్నావు. రేపు ఏమవుతారు వాళ్ళు, ఏం చేస్తారు రేపు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు కదా. కొన్ని ఫ్యామిలీస్ నేను చూసాను, అన్నీ వాళ్ళకి అప్పని చెప్తారు. వాళ్ళు చాలా క్లవర్ అయి ఉండొచ్చు కాక, వాళ్ళు చాలా మాటకారి అయి ఉండొచ్చు, వాళ్ళు చాలా లెక్కల్లో ఏంటి పర్ఫెక్ట్గా ఉండొచ్చు. అయినా సరే వాళ్ళకేంటి ఏ ఏజ్లో ఇవ్వాల్సిందే అదే. ఎక్కువ కాన్ఫిడెన్స్ చేస్తారు, చులకన అయిపోతారు అమ్మ నాన్న కదా. మా నాన్న మా అమ్మ ఏంటి ఏమంటే నీకమ్మ అనుకుంటాడు. ఎందుకంటే ఈయనకి మనం ఏం చేస్తాం, నెత్తి మీద కొంతమంది పిల్లల్ని ఎక్కడ ఎక్కించుకుంటారు చూసావా. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ పిల్లలు పాటు చేసేస్తారు. ఎంతవరకు వాళ్ళకి స్వేచ్ఛ చేయాలో అంతనే కదండి. చాలా మంది పిల్లలకి మరే కాన్ఫిడెన్స్ ఇచ్చేస్తారు, అవునా కదా. మీరు చూసారా, మీరు కొన్ని ఫ్యామిలీస్ చూసారా, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు, ఎంతవరకు చెప్పాలో అంతవరకు పిల్లల విషయంలో.
కదా, అవునా కదా? ఏదైనా తప్పుతున్నారంటే వెంటనే వాళ్ళు ఏం చేయాలి? ఖండించాలి వద్దా? ఖండించాలి. ఖండించడం అంటే తిట్టాలని కాదు. వద్దునా నీకెళ్ళి అనవసరం కదా. ఇప్పుడు చిన్నపిల్లలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు హలో కదా, చిన్నపిల్లలు అప్పుడు ఏం చేయాలి? ఎట్లా మాట్లాడుతుంది తెలుసా నా బిడ్డ, మంచి మాట్లాడతావా అని ముద్దుగా ముడుసుకో కదా. దాని వెంటనే ఏం చేయాలి? మొయ్యను. దాన్ని ఎక్కువ ఏం చేయద్దు, ప్యాంపరింగ్ చేయదు, ప్యాంపరింగ్ కూడా చేయదు. మొన్న మా ఖుషి నేనేదో ఒక పాట చూస్తున్నాను, దేవుడి పాట చూస్తుంటే ఆ పాట పాడే ఆయన చూసి ఇక్కడ చూడండి, ఇక్కడ నా వదిలేసి ఆఫ్ చేశాను. పాట పాడే ఆయనను చూసి డాడీ ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు అంటే కదా అన్నాను. ఇంకొకసారి అలాంటి మాట మాట్లాడి చంపుగా కదా. యూఆర్ ఓన్లీ 8 years. 80 years కాదు, నీ ఏజ్కి మించిందా కాదు, హలో ఏజ్కి మించిందా కాదు. పిల్లలు కొంతమంది బాబా ఏం చెప్పానా నాన్న, ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడేటండి. నీకేం తెలుసు అసలు, ఉద్యోగం ఏం చెప్పేసారు. సారీ డాడీ, ఇంకోసారి చేయమని, ఇంకోసారి అడగద్దు, చెప్పొద్దు. ఎట్లా వచ్చింది? ఎవరో మాట్లాడుంటారు, మా నిశ్చయం ఎవరు చెప్పుంటారు. అదేమంటే పిల్లలకి ఏంటంటే అది రిజిస్టర్ అయిపోయింది. మంచి మాట. సో బీ కేర్ఫుల్ విత్ కిడ్స్. చిన్నపిల్లలు పెద్ద మాట అర్థమవుతుందా? టక్కన పట్టుకోవాలి, మురిసిపోద్ది అన్నమాట. అబ్బా నేను మాట్లాడింది కదా బాబు, అదేనా? చిన్నపిల్లలతో ఎట్లా ఉండాలి? చిన్నగానే ఉండాలి, ఎక్కువ మాట్లాడుతున్నాం. మనం కూడా చాలా మంది బుద్ధి జ్ఞానం లేని ఎట్లా ఉంటారో దానిలా ఉండాలి కదా. ఏమన్నాడు పేతురు? ఓవర్ కాన్ఫిడెన్స్, పిల్లల మీద ఎక్కువ కాన్ఫిడెన్స్. కొంతమంది భార్య మీద కాన్ఫిడెన్స్, అమ్మ నువ్వే చూసుకొని ఏదో చేస్తుంది కదా. కొంతమంది భర్తల మీద అసలు వాళ్ళు పట్టించున్నారు. మా ఆయన ఏదో దేవుడు అండి, పతియే ప్రత్యక్ష దైవం అండి. దైవం ఇంకొక దేవతను తెచ్చుకోకుండా చూడు కదా. అంటే అనుమానం కాదు, యూ కేర్ఫుల్ అండి. ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి మాకు మనుషులు పెట్టమా. ఎందుకంటే నేటి మనుషులు ఎవరిని ఏం నమ్మాలో తెలియట్లేదు. ఈరోజు మంచిగా ఉన్నాడు, రేపేంటి అవునా కదండి. ఎస్, ఒకసారి చూద్దాం కదా, చూడండి ఒకసారి చూద్దాం. సామెతలు 3:26 చూద్దాం. సామెతలు 3:26 చూస్తావా? 3:26 చూడు. సామెతలు 3:20. యెహోవా నీకు ఆధారమగును, నీకు ఆధారం ఎవరు? కదా. నీ ఓన్ కాన్ఫిడెన్స్ కాదు, జీతంగా డబ్బుగా నీ జ్ఞానం. యెహోవా నీకు ఆధారమగును, చదువు. నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడు. లార్డ్ ప్రొటెక్ట్స్ మీ, నాట్ మై సెల్ఫ్. అదేలా ఎస్. చాలా మంది అండి, చాలా మంది వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్. నాకేం తక్కువ, ఇట్లా చిటికేస్తే మా వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇట్లా ఇదేస్తే అలా వస్తారు. అవన్నీ బొమ్మ నా బలం ఏదైనా ఉన్నాడు అక్కడ కీర్తన కాడు. యెహోవా చదువు. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుపడకుండానట్లు ఆయన నిన్ను కాపాడు. నన్ను కాపాడు. నేను కాపాడాడు ఎవరు? అంతేకాని ఎవరు కాపాడు. మన జాతర మనం ఉండాలి కానీ యెహోవాయే నిన్ను కాపాడు కదా. ఇప్పటికొస్తే ఒక సాక్ష్యం వచ్చింది చూడు, ఇంత పెద్ద ప్రమాదం. తలకాయ ధైర్యం ఆ పైపులు గీపులు ఉంటాయి లోపల కదా, ధైర్యం ఉంటే ఆమె మాట కూడా అన్కాన్షియస్ అయిపోయింది. యెహోవాయే నిన్ను కాపాడు కదా. ఇలాంటి కొన్ని మనం రుజువు తీరుస్తున్నట్టు దేవుడు ఐ ఆమ్ ద ప్రొటెక్టర్, ఈ హ్యూమన్ బీయింగ్స్ కాదు అని దేవుడు ఒకసారి మనకి ఏమిస్తుంటాడు? ఒక SHOK ఇస్తుంటాడు అన్నమాట. చూడు ఇది షాక్. ఎందుకంటే మనం దేవుడి మీద ఆధారపడ్డాం. దేవుడే సమస్తం అని గ్రహించడానికి, అవునా కదా. మన కిరణ్కి 6 నెలలకు 10 నెలలకు జీతం వస్తుంది అట.
ఎట్లా చేస్తున్నావా బాబు అంటే ఎట్లా ఎట్లా ఇంకా దేవుడు చూసుకుంటాడు. ఏం నేర్పిస్తున్నాడు దేవుడు ఆయనకి? ఆధారపడడం నేర్చుకుంటాడు. నీ జీతం గీతం నీ సీఎం అది కాదు, మరి నేను నీ పోషకుడు. జీతం జాబ్ అది పోషణ, దేవుడు పోషించే ఒక విధానం, అంతేనా కదా? ఆకాశ పక్షులను చూడు, విత్తవు కోయవు, కుట్లలో కూర్చుకో, అయినను ఈ పరలోకం తండ్రి వాటిని కొన్ని కోట్ల పక్షులు ఉన్నాయండి ఈ ప్రపంచంలో. అన్నిటి ఫుడ్ ఇస్తున్నాడు దేవుడు రోజు 24/7 365 days. ఎప్పుడైనా పక్షులు ఎప్పుడైనా చింతించిన కూర్చొని చూస్తున్నాడు కదా, చెట్టు మీద కూర్చొని ఒక్క పక్షిని ఫోటో తీసి పంపించండి, నీకు 10,000 ఇస్తాను. ఇట్లా చింతించుతూ ఇట్లా దిగులుగా చెట్టు మీద కూర్చొని ఇట్లా చూస్తున్నాడు. ఒక్క పక్షి అయినా 10,000 రూపీస్. మనుషులు ఫోటో దిగొచ్చు, అట్లా చేయొచ్చా? ఎక్కడైనా అక్కడ కనిపిస్తాడు, ఇట్లా కూర్చొని దిగాలి. ఏమైందండి? ఏం కాదు చెప్పాము. కానీ ఒక్క పక్షి చూడండి, ఎక్కడైనా దిగులుగా ఉందా? దిగులు ఉండదా? నువ్వు నేనే దిగులు. ఎందుకంటే దానికి తెలుసు ఏమని, నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు, నన్ను పోషించేవాడు అనుకోవచ్చు. కీర్తన 20:7 కీర్తన గ్రంథం 20:7 20th chapter 7th verse చదువు. 20th chapter 7th verse చదవమ్మా. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి. కొందరికి ఏంటంట? గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవాను బట్టి. అతిశయ కారణం ఎవరు? దేవుడైన యెహోవా. కొందరికి గుర్రాలు రథాలు అంటే ఏంటి? దాన్ని చూసుకొని ముడుచుకుంటారంట. ఆ రోజుల్లో దేవుడు రాజులకి బలమైన తెలుసా? గుర్రాలు రథాలు. ఎన్ని గుర్రాలు ఉంటే అంత బలమైన వాడిని అర్థం. ఎన్ని రథాలు ఉంటే అంత బలమైన, అంత స్ట్రాంగ్ కింగ్డమ్ అని ఆర్మీ. ఎన్ని గుర్రాలు, మంచి ఏమంటారు దాన్ని, జాతి గుర్రాలు తెచ్చుకోవాలి. ఇంకోటి ఇంత ఎత్తి ఉండేది, దాని మీద మనిషి ఎక్కడానికి ఇంక అంతే, జంపు కొడితే అది దాటిపోయిందంటే మన అయింది. అంత హైట్ ఉండేది, చాలా కాస్ట్లీ. కొందరు గుర్రాలను బట్టి, కొందరు ఏంటంటే రథాలను బట్టి అతిశయం. కానీ మనకేంటి అతిశయం? దేవుడు మరి కదా. కొందరు గుర్రం మన కాన్ఫిడెన్స్ అండి, తాను నిల్చున్నానని తలుచుకున్నమాట. ఏమన్నాడు? పడిపోకుండా జాగ్రత్త సుమ, జాగ్రత్త. ఈ లోకంలో చాలా మంది పడిపోయి చెడిపోతున్నారు, దేవుని నుంచి దూరం అయిపోతున్నారు. దేవునికి ఇష్టంగా లేకుండా వాళ్ళ లైఫ్స్ ఏమైపోయినాయి? నా గరక నా ఘాటుగా అయిపోయింది. అంటే అటు దేవునికి, అటు లోకంలో లేరు, ఇటు దేవుడు ఉన్నారు. అట్లా ఉంది, ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పడిపోకుండా జాగ్రత్త తీసుకోలేదు. జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు వర్షాకాలం జాగ్రత్త నడపాలా వద్ద బండ్లు? ఇష్టమైన నడిపినప్పుడు ఏమవుతాం? కింద ఇసుక కూడా వచ్చేస్తుంది కదా, కొట్టుకుని వస్తుంది. రైట్, వెరీ కేర్ఫుల్. చెట్టు కింద నిలబడుతున్నాడు. ఎందుకు? వర్షం వచ్చినప్పుడు చెట్టు కింద నిలబడదు. ఎందుకు? అది వస్తుంది దండ పిడుగు పడుతుంది. ఏదన్నా ఒక మీడియం ఉండాలి దానికి. పచ్చి చెట్టు ఏంటి? జప్పని పడిపోతుంది. ఎలక్ట్రిసిటీ కదా, కరెంట్ అది. దాంతోపాటు నువ్వు కూడా కాలిపోవడం, నల్లగా అయిపోతుంది. స్పైడర్ మ్యాన్ కొన్ని అవునా కదా. తాను నిల్చున్నాను తలంచుకోను వాడు. చదువు పడుకుంటున్నట్లు జాగా. యెషయా గ్రంథం 14:13 యెషయా గ్రంథం 14:13 14:13 యెషయా గ్రంథం 14:13 చదువు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. చదవండి. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందను. చదువు. మేఘమండలముల మీదికి మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఇంతకి ఎవరి సంగతి తెలుసా? అది లూసిఫర్ సంగతి చెప్తున్నాడు. సాతాను గాడు
ఏంటంటే ఇప్పుడు 14-13 చెప్తా. వాడు ఎట్లా పతనం అయిపోయాడు. 14-13 చదువు. వాడు ఏమనుకున్నాడు, నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములు పైగా. వాడికి ఏం కావాలంట? దేవుని సింహాసనం పైన వేసుకుంటాడంట. ఇది స్టూల్ కాదు, థ్రోన్. సారీ, థ్రోన్. అది ఏమంటారు దాన్ని? ఏమన్నా సింహాసనం. తర్వాత ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద. ఉత్తర దిక్కున ఏమని తెలుసా? తరగతి బైబిల్ పండితులు ఏమంటారు తెలుసా? ఉత్తర దిక్కున పరలోకం ఉన్నది. నార్త్ పోల్ అన్న గుర్తుందా మీకు? ఉత్తర దిక్కు. ఇదేం ఈస్ట్ ఎటు? ఇట ఈస్ట్ ఇట తూర్పు పెట్టమా? ఇట సూర్యుడు ఇటు వస్తాడు. దబ్బా కూడా చెప్పాలి. ఎక్కడ? ఇటనా? తొందరగా లేచేవాళ్ళు తెలుస్తుంది. మధ్యాహ్నం 12 గంటలకు లేచే వాళ్ళకి ఏం తెలుస్తుంది? మధ్యలో వస్తా. అరే సూర్యుడు ఇటు వస్తాడేమో దమ్మాయి కూడా వాళ్ళకి కాదు. అందరికి ఎక్కడ వస్తాడు? తూర్పునే కదా. ఎటు? ఈస్ట్. ఇటా? తూర్పు ఎటు? ఇటా? సరే, ఇటు ఈస్ట్. ఇది వెస్ట్. నార్త్ ఎటు? సచ్చింది. నార్త్ సౌత్. ఉత్తరం ఇటు కదా. అదే నార్త్ ఇటు సౌత్ అదేనా? అంతే. సో ఉత్తర దిక్కున ఏముందంట బైబిల్ ప్రకారం? సభాపర్వతం. దేవుడు ఈడు అనుకున్నాడంట సభాపర్వతం మీద లెక్క ఆ పైన నేను వేసుకుంటాను దేవుని సింహాసనానికి. ఎంత మంచి ఆలోచన చేసినట్టు. తర్వాత మేఘస్తంభముల మీద, మేఘమండలముల మీద ఎవరితో సమానంగా? మహోన్నతుడు అంటే అర్థం చెప్పి తెలుసా ఏంటో? మహోన్నతుడు. మహా ప్లస్ ఉన్నతుడు అనగా చేతకమైన. ఆయన కన్నా కూడా ఆయనతో పాటు ఈయనేమవుతాడంట? బాబాయ్ దాన్ని ఏమంటారండి? గర్వం అంటారు. దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. గర్వం అంటారు కదా. సాతాను కూడా మనసులో అనుకున్నాడంట. చూసావా? వాడు పతనానికి కారణం అది. తాను నిల్చున్నానని తలుచుకున్నాడు. పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్త. మన ఆలోచన విధానం, మన ఆలోచన తీరు, మన ఆలోచన పద్ధతులు ఎలాగున్నాయి ఈ రోజుల్లో? కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయింది. అతిశయంగా చేస్తున్నాయి. కొంచెం అనుభవిస్తే కొంతమంది ఏంటి భర్తలు ఎట్లా మాట్లాడతారు తెలుసా? దొరికిన మంచిగా కాకి ముక్కి బంద పండులాగా, ఈ మీద రంబలాగా ఇంకొకలాగా ఊహించుకుంటారు. కొంచెం అందమిస్తే సార్ కొంతమంది కదా. జాగ్రత్త సుమ కదా. తాను నిల్చున్నానని తలుచుకునేవాడు. జాగ్రత్తగా ఉన్నాడు కదా. కొంచెం మంచి టాలెంట్ ఎవరు ఇచ్చిన పాట పాడేది. ఇక మళ్ళీ అందరూ ఏ పాట పాడేది? కొంచెం ఇన్స్ట్రుమెంట్ నేను వస్తేనే ఎప్పుడైతే నాకు నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ అతిశయం వస్తుందో దేవుడు అలర్ట్ అయిపోతాడు. అమ్మో వీడేంటి ఇంకా చెడిపోతాడు, పడిపోతాడు. నిలుచుకున్నానని తలుచుకునేవాడు ఏంటంటే పడకుండున్నట్లు జాగ్రత్తగా చూస్తాడు. ఈ రోజుల్లో అమ్మాయిలకి మంచి జీతాలు వస్తున్నాయండి కదా. మంచి జీతాలు 40-50 వేలు, ఒక్కొక్క 1,00,000 పైన వస్తుంది. భర్తలకు పాపం 50 వేలు వస్తున్నాయి అనుకో. ఇక వాడిని ఎట్లా చూస్తారు చెప్పు? ఎట్లా చూస్తారు? నాకు చూస్తాడు దేవుడు ఉద్యోగం పీకెత్తాడు. 3 నెలలు ఖాళీ. ఏం చేస్తాం ఇప్పుడు? వాడి మీద డిపెండ్ అవ్వాలి. మొన్న వద్దన్నావే 40 వేలు. నన్ను నిల్చున్నానని తలుచుకున్నాను. పడకుండా జాగ్రత్త వస్తున్నాను. నీ మనసులోకి నా మనసులోకి ఇలాంటి ఆలోచన. రెండో వ్యక్తి చూద్దాం. చూడండి, రెండో వ్యక్తి చూడదాం. 2 తిమోతి పత్రిక 4:10 2 తిమోతి పత్రిక ఇక్కడ వ్యక్తి చూస్తాం. 2 తిమోతి పత్రిక 4:10 చదువు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా డెమస్. ఇంగ్లీష్ చదువు. డెమస్. ఇంగ్లీష్ చదవము. 4:10 2 తిమోతి 4:10 చదువు. తీసుకున్నా చదివాను.
దొరికిందా? 4:10. For Demas has forsaken me, having loved his present world, this present world, and is departed unto Thessalonica. ఏమండి, ఈ పౌలు గారితో ఈయన ఏం చేసేవాడు? సహకరించేవాడు. ఎవరు? డేమస్. అయితే డిపార్టెడ్, నన్ను వదిలేసి ఏం చేశాడు? వెంట ఇంటూ దిస్ వరల్డ్ అన్నాడు. ఈ లోకంతో ఏమైపోయాడ? ఎందుకు బాబు? అట్రాక్షన్స్. ఎస్, లోకంలో ఏమన్నాయి? బాగా అట్రాక్షన్. యవనస్తుడు బాగా ఏమైపోయింది? బాగా అట్రాక్షన్స్, ఆకర్షణ, మంచి మంచి ఫ్యాషన్, మంచి ఇది కదా. చూడు ఇతర యవనస్తులు ఎట్లా, నేను చూడు ఈ ముసలోడు బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నా. ఎవరో ముసలోడు ఏం ఆలోచన చేయలేదంటే, ఏం ఆలోచన చేయలేదు? పౌలు గారితో సహకరించినాడు, సేవలో ఉన్నాను, దేవుడు నాకు బహుమానం ఇస్తాడు, ఒక రోజు నన్ను దేవుడు హెచ్చిస్తాడని ఆలోచన చేయలేదు. లోకాన్ని చూసి ఏమైపోయాడు? ఎవరొస్తాడు? ఆకర్షణ, దేమా, దాన్ని నిల్చున్నానని తలుచుకున్నాడు. కానీ పడిపోకుండా జాగ్రత్త పడలేదు కదండి. ఎప్పుడైతే ఆ టెంప్టేషన్ వచ్చిందో ఏం చేయాల్సింది? చెప్పండి, ఏం చేయాల్సింది? కూర్చొని ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను లోక స్నేహితులకి నేను ఏమైపోతున్నా? అట్రాక్ట్ అయిపోతున్నా, ఆకర్షించబడుతున్నా. ఏమొచ్చు కదా, జాగ్రత్త ఉండదా వద్దా? దాంతో పడిపోతాం కదా. ఏమన్నాడు? దేమా ఇహలోకమును స్నేహించి, చదువు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి అంటే సేవకుడు వదిలేసి ఇప్పుడు వరకు కనపడలేదు. లేకపోతే చెప్పలేము కదా. తిమోతి ఇవ్వలే అతను కూడా దీవించబడేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని బిడ్డ వదిలేశాడు, లోకానికి ఆకర్షించబడ్డాడు, లోకం వైపు అట్రాక్ట్ అయిపోయాడు, లోకంలో ఉన్న మ్యాగ్నెట్ లాగా గుంజేస్తున్నాడు, లోకంలో ఉన్న ఫ్యాషన్స్, లోకంలో ఉన్న ఆశలు, వీటన్నిటిని పట్టుకొని ఏం వదిలేశాడు? దేవుని సేవ. చూడు కదా, జాగ్రత్తగా ఉండమని దేవుడి వాక్యం అని చెప్తుందండి కదా. మా పౌలు గారు ఇంకోటి, పౌలు బాగా సఫరింగ్ అవుతున్నాడు, దేవుని కోసం సఫర్ అవుతున్నాడు. దేవుని కోసం సఫర్ అంటే ప్రయాసపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఈయన యవనస్తుడు చూసి ఏమనుకుంటాడు? అరే బాప్రే, ఇవన్నీ అవసరమా? ఈయనతో ఉంటే నాకేంటి ఫ్యూచర్ పెద్ద శూన్యం లాగా ఉంది కదా. లెట్ మీ గో అండ్ ఎంజాయ్ లైఫ్ అనుకున్నాడు, లేక లెట్ మీ బిల్డ్ మై లైఫ్ అనుకున్నాడు. ఎక్కడ? ఇంకేంటి? సఫరింగ్, ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది సేవలో పౌలు గారితో. ఎందుకంటే ఆయనంతా వేరే లోకం కదా. ఈ యవనస్తుడు పాపం షాక్ అయిపోయాడు. అదే బాబు, ఇవన్నీ బైబిల్ స్టడీస్ ఉంటాయి, ప్రేయర్స్ ఉంటాయి, ఉపవాస ప్రార్థనలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఇవన్నీ నాకు అవసరం. ఏదో సండే వస్తుంది, ఎంత స్పిరిచువల్గా నాకెందుకు. కొంతమంది అంతే సపసపగా ఉంటారు. ఎందుకు? దేవుళ్ళు వాళ్ళు ఏం చేయలేరు, సాక్రిఫైస్ డెవలప్ కాలేరు. ఏదో వచ్చామో పోయి బాబు రేపు ప్రార్థనలు ఉన్నాయి, అది నాకు కాదు అనుకుంటుంది కదా. కొంచెం సపసపగా ఉంటారు. 2 రకాల విశ్వాసాలు అంట. ఒకటేమో యాక్టివ్ క్రిస్టియన్స్. యాక్టివ్ అంటే దేనికోసం ఎట్లుంటారు? రెడీ. ఇంకా యాక్టివ్ అంటే చురుగ్గా వాళ్ళు యాక్టివ్. ఒకళ్ళేమో యాక్టివ్ ఆపోజిట్ చెప్పేది ప్యాసివ్, లేక డిమ్గా. దాంట్లో డిమ్లో డబుల్ డిమ్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏమన్నా చెప్పరు, ఎట్లుంటారు. మళ్ళీ దేవుని నమ్ముకున్నారు వాళ్ళు, లోకస్తులు కాదు కానీ అంతే దే డోంట్ అంటే వాళ్ళు ముందుకు రారు, వెనక్కి కూడా పోరు. కొంతమంది ఎట్లా యాక్టివ్. దేవుడికి ఎవరు కావాలి? యాక్టివ్ కదా. యాక్టివ్ కాదు. సాతాన్ గాడికి ఎవరు కావాలి? యాక్టివ్లే కావాలి. ఎందుకు? వాళ్ళని జడగొడతాడు. చూడండి, ఎక్కువ ప్రేయర్లో ఉన్న వాళ్ళని, పరిచయంలో ఉన్న వాళ్ళని, సువార్తలో ఉన్న వాళ్ళని, సంఘంలో ఏకీపించాలి వారిని ఎక్కువ ఏం చేస్తున్నాడు? డిస్టర్బ్ చేస్తాడు. వాళ్ళ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తాడు, పిల్లల ద్వారా డిస్టర్బ్ చేస్తాడు, భర్తల ద్వారా డిస్టర్బ్, భార్యల ద్వారా డిస్టర్బ్. ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉంటేనే వాడికి. ఇప్పుడు
మన యుద్ధం లేక సైతాన్ గాడికి ఎందుకు బతుకున్నోడుతాడు యుద్ధమా చచ్చిపోయినోడుతాడా? బతుకులతోనే చచ్చిపోయినాడు. వాడికి ఎందుకు చచ్చిపోయి ఇంకా వాడు అంటాడు. సో నువ్వు యాక్టివ్గా ఉన్నావు జాగ్రత్త కదా. సైతాన్ ఏం చేస్తాడు వెనకాల డబల్ పోర్షన్ చేస్తాడు. యాక్టివ్గా ఉన్న వాళ్ళే చెడగొడతారు. మీరు చూడండి కావాలండి కదా. మన ప్రేయర్ టీంలో కొంతమంది ఉంటారు, వాళ్ళని వెళ్ళి ఏదో ఒకటి గిచ్చుతాడు మన భార్య ద్వారా. ఎవరో తలక మాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు గిచ్చుతారు. తలకాయ మాసిన స్నానం చేయడం. మీరు చూడండి కావాలంటే ఎక్కువ మంది పడిపోయేది ఎట్లా చెడిపోయేది ఎవరో యాక్టివ్. నాతో కొంతమంది బ్రదర్ మేము ఒకప్పుడు ఎంత యాక్టివ్ ఉండేది కదా, ఇప్పుడేమయ్యా, ఇప్పుడేం చూపిస్తుంది మీటర్ ఉల్టా చేస్తుంది. ఆ మీటర్ వెనక ఉన్నావు విడిచి ముందరికి పొరగెత్తుకున్నాడు, వెనక పొమ్మన్నాడు. ఏమైంది చూసావా? దేమ ఇహలోకమును స్నేహించి దేవుడిని సేవలు వెళ్ళిపోయాడు. చాలా ఇచ్చారు. బహుశా దేవుని దగ్గర నిలబడినప్పుడు దేవుడు అడుగుతాడు కదా, ఎడుతాడా ఏమరా నాయన సగం దూరం వచ్చి ఏం చేసాడు, ఏంటి కారణం క్వశ్చన్ చేస్తాడా? డెఫినెట్ క్వశ్చన్ చేస్తాడు దేవుడు. నాకు ఏం జవాబు చెప్తాడు, ఎవరి జీవితం వాడికి ఏం చేయాలి జవాబు చెప్తాడు. కొంతమంది సగం ఉంటారు తెలుసా మీకు? చూడండి, సగం గాలు ఉంటారు మనలో కూడా. సగం గాలు అంటే అర్థమైంది, సగమే చదువుకుంటాడు, తర్వాత సగం అన్నం తిని సగం మధ్యాహ్నం పెట్టుకుంటాడు, సగం పనులే చేస్తాడు అక్కడ కదా. అవునా కదా? 2-3 బిల్లులు కట్టరా అన్నాను భార్య, ఒకటి కట్టి ఊరుకుంటాడు. సగమే ఏమయ్యా కట్టినట్టు కడతా, ఎందుకంటే తొందర ఒకటి కట్టినా వీడు సగం పనులు. మా దగ్గర ఒక సగం గాడు ఉండాడు మా స్కూల్లో. వాడు మా స్కూల్ డుమ్మా కొట్టి పోతుండేవాడు. మమ్మల్ని అందరూ రారా అని పోరా అంటే వాడు పోయి సినిమా చూసి ఫస్ట్ షో కాదు మధ్యాహ్నం ఏమంటారు మార్నింగ్ షో సగం వరకు చూసి అప్పట్లో పాస్లు ఇచ్చేవారు, ఒక చిన్న వీటిలాగా ఏమంటారు, చిన్న టోకన్ లాగా ఇట్లా మన టోకన్, ఆ గేట్ పాస్ ఆ ఇంటర్వల్ పట్టుకొని వచ్చేవాడు స్కూల్కి. వచ్చి అందరూ చూపించాడు, అదే చూడాలి ఏంద్రా అయిందంటే ఈ సగం వల్ల ఎప్పుడు కంటిన్యూ రేపంటే దాని డేట్ ఉంటుంది, థర్స్డే వెన్స్డే ఉంటుంది, నెక్స్ట్ థర్స్డే వెళ్తాడు వీడు. సగమే అదే స్టోరీ చెప్పాలన్నామంటే సగమే చెప్తాడు. కొంచెం జీవితం సగం ఉంటుంది దేవుని కోసం. ఫుల్గా దేవునికి ఏం చేయరు వాళ్ళు లోబడరు. ఇదో దేమ ఇహలోకమును స్నేహించి ఏం చేశాడంట. కొలస్సీ పత్రిక తీయండి ఒకసారి 4:14 చదువు. కొలస్సీ పత్రిక 4:14 లూకా కొలస్సీ పత్రిక పేజ్ నెంబర్ చెప్పు. 185. లూకా దేమాయు మీకు ఏమండి కొలస్సీ రాసిన పత్రికలో ఈయన ప్రస్తావన ఎత్తాడు. ఎవరు? అవును కదా, దేమా మీకు వందనమని చెప్పుతున్నాడు. అంటే ఆయనతో బాగానే ఉన్నాడు మనోడు కదా, అతను బాగానే ఉన్నాడు. కొంతమంది భలే ఉంటుందండి కదా. నువ్వు దేవుని చేత వాడబడాలి, లోక విషయాలు మరి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలా లేదా, పడిపోతాను కదా. లోకంలో లోక విషయాలు జాగ్రత్తగా ఉండాలా. నేను 4 విషయాలు చెప్తాను, రాసుకోండి. లోకం విషయం అంటే మనం కన్ఫర్మ్ కాకూడదు. CONFORM కన్ఫర్మ్ అంటే దాని మూసలో పడిపోకూడదు. దేని మూసలో? లోకం ఎలా చేస్తుందో మనం అలా చేయకూడదు. హలో విన్నారా? లోకం ఎలా చేస్తుందో మనం ఎందుకు? మనం లోకస్తులం కాదు కాబట్టి. లోకం నుంచి దేవుడు ఏం చేశాడు? మనల్ని వేరు చేశాడు కాబట్టి లోకంతో కన్ఫర్మ్. CONFORM కన్ఫర్మ్ అంటే లోకం వలే మనం ఆ మూసలో పడిపోకూడదు. లోకం యొక్క ప్యాటర్న్. రోమాపత్రిక 12:2 డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్ అంటాడు. చూడదా ఇంగ్లీష్ 12:2 Romans 12:2 and be not conformed to this world, but
but be ye transformed by the renewing. సో కన్ఫర్మ్ అంటే నేను చెప్తాను చూడండి, CONFR. ఇప్పుడు ఇందులో చాయ్ పోసి ఇచ్చింది మన అమ్మ, ఇక విను కాఫీ. దాని షేప్ ఎట్లుంటుంది చెప్పండి, కాఫీ షేప్ ఎట్లుంటుంది? ఈ కప్ షేప్ లాగా. కన్ఫర్మ్ అంటే అదే. కొంతమంది లోకస్తుల్లాగా అయిపోతారు అన్నట్టు. వాళ్ళలాగే మాట్లాడతారు, వాళ్ళలాగా డ్రెస్ చేస్తారు, వాళ్ళలాగా అన్ని వాళ్ళలాగా బిహేవియర్ కూడా. మళ్ళా చర్చిలోకి వస్తే ఎట్లయిపోతారు? ఇలాగే ప్రైజ్ లాగే సంకల వైద్యులు. అది కన్ఫర్మ్ అంటే ఎక్కడ దరువు అక్కడ వేస్తారు అన్నట్టు. దరువు అంటే తెలుసా ఏంటి? దాన్ని దరువు అంటే ఇట్లా డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వర్డ్. లోకంలో ఏకీపించడం చాలా మంది మన దేవుని దగ్గర నిలబడకపోవడానికి కారణం. రెండో తెలుసా, లోకమును ప్రేమించడం. డు నాట్ లవ్, కన్ఫర్మ్ కాదు. ఇంకోటి రెండోది లవ్. కొంత లోకాన్ని ప్రేమిస్తారా? లేదా? చాలా ఇష్టం లోకం అంటే, లోకస్తులు అంటే, లోక సమాజం అన్నీ ఇష్టపడుతున్నాను కదా, అవునా కదా? లోక ఫ్యాషన్స్ అంటే లోకంలో ఉన్న ప్రతిదీ ఇష్టపడుతున్నాను కదా. 1 John 2:15 1 John 2:15 ఇంటికెళ్ళి చదువుకోండి. అది ఇంటికెళ్ళి చదువుకోండి. 1 John 2, మొదటి యోహాను పత్రిక 2:15 చదువు. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించద్దు. దేవుని ప్రేమ వానిలో అంటే లోకంలో దేవుడు కొన్ని విషయాలు ఇచ్చాడు, కానీ దాని మీద ఏం పెంచుకోదు? ప్రేమ పెంచుకోవద్దు. ఆశ కాదు, ప్రేమ పెంచుకోవద్దు. అదో వస్తువులు ప్రేమించే వాళ్ళు ఉన్నారా? కొంతమందికి బండి అంటే భలే ప్రేమ, తుడిసి కొంతమంది మనుషుల కన్నా కుక్కలను ప్రేమించే వాళ్ళు ఉంటారు. కుక్కలకు ఒక స్వెటర్ కొనిస్తారు, బెడ్ ఒకటి కదా. కుక్కలు ప్రేమించాలి తెలుస్తారు కదా. కుక్కల ఫుడ్, కుక్కల డాక్టర్. ఈ వీళ్ళ పాప ఒకటే ఏడుస్తుంది, దాన్ని పట్టించుకోరు. కుక్కలు అంటే ఏంటి? ప్రాణం. అది కుక్కల్ని పట్టుకొని ముద్దాడుతుంటారు, కుక్కలు పట్టుకొని అంత ఊరంతా తిరుగుతుంటారు. దాన్ని కాక చేపిస్తే అది తుడుస్తుంటారు. తెలుసా కొంతమంది కుక్కల మీద ఎంత డబ్బులు పెడతారండి ఈ రోజుల్లో. చాలా మెంటల్ కేసులు అమ్మాయిలు అయిపోయాయి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కదా. ఒక్కొక్క పప్పి అంట, ఒక జాతి కుక్కలు కొన్ని ఉంటాయంట, 60,000 70,000 ఒక చిన్న కుక్క పిల్ల. ఆ బిజినెస్ చేసినా బాగుంటుంది మనం కదా. పప్పి బిజినెస్ అంటే 60,000 70,000 ఒక చిన్న కుక్క పిల్ల. బొచ్చు కుక్కలు, ఆ కుక్కలు ఉంటాయి కదా. కొంతమంది కుక్కలు అంటే ఏంటి? మా ఇంటి పక్కన కుక్కలు రాణి అని ఒక ఆమె ఉండేది. ఆమె పేరు రాణి అనమాట. కుక్కలు రాణి, 3 కుక్కలు తీసుకొని పరిగెత్తుండేది ఆమె. వాళ్ళ నాన్న ఏమంటారు, నువ్వు పరిగెత్తు, లేకపోతే డుబ్బు అవుతావు, ఎవడు చేసుకుంటుందో, అందుకని ఎట్లుంటారు స్లిమ్గా ఉన్నా ఉంటాయి. ఈ కుక్కలు వెనకాల పరిగెత్తున్నారు. కుక్కలు రాణి భలే ఉంటుంది. కొంతమంది పిచ్చి కదా. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను దేవుడి మీద ప్రేమ, దేవుని వాక్యం, అది ఆశీర్వాదం కదా. ఆ మధ్య గుజరాత్లో ఇక్కడ ఒక అమ్మాయి కుక్కల్ని ఇష్టపడి కుక్క మీద నాకు ప్రేమ పుట్టింది, కుక్కను పెళ్లి చేసుకుంటా అన్నది. మా నాన్న కూడా అరే బాపురా, ఈ పిల్ల ఏంటి మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది అని దాన్ని గద్దించాడు. అది ఏం చేసుకుని తెలుసా, చేయకుండా పని చేస్తుంది, చచ్చిపోయింది. చూడు డెవిల్ ఏం చేస్తున్నాడు, అనవసరమైన వాటి మీద మన ప్రేమలు ఏమైపోతున్నాయి, డైవర్ట్ అయ్యి. చూసారా, లోకమునైనను చదువు, లోకంలో ఉన్న వాటినైనను. మూడోది తెలుసా, డు నాట్ డూ ఎనీ ఫ్రెండ్షిప్ విత్ దిస్ వరల్డ్. ఈ లోకంతో నువ్వు ఏం చేయదు, ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే స్నేహం. ఎట్లా అంకుల్ అంటున్నా ఎవరు కీర్తన, ఇంతమంది దోస్తులు మా కాలేజీలో. దోస్తులు లేకుండా ఎట్లా? మా యాప్ పేరు దోస్తు, యాప్ పేరు దోస్తు తెలుసా నువ్వు? తెలీదా? దోస్తు యాప్ ఉంది. యాప్ అంటే వాళ్ళది అడ్మిషన్ ఒక దోస్తు. ఎట్లా మరి? అదే మరి ఇప్పుడు దేవునితో నేను బాగా దోస్తు చేసినాను, ఈ లోక దోస్తులు ఏంటి నాకు అంత అంటే హలో అంటే అంతేగాని వాళ్ళతో ఏం చేయను, నేను ఎక్కువ రాసుకొని పూసుకొని తిరగను అన్నాడు.
కొంతమంది రాసుకొని పూసుకొని తిరిగి అవన్నీ పోసేసుకుని ఉంటారు కదా. అవును, అట్టే ఇటుగా ఉంటారు అన్నమాట. దోస్తులు చేయాలి, ఉండాలి, మన దోస్తు ఉండాలి వద్దా ఉండాలి, కానీ వాళ్ళతో ఏం చేయదు, నువ్వు మరీ కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళకన్నా హీనంగా తయారవుతావు కదా. లోకంతో స్నేహం చేయడం. చూడు యాకోబు పత్రిక 4:4, యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగలను వాడు దేవునికి శత్రువగును. ఇంగ్లీష్ చదవండి. 4:4. Ye adulterers and adulteresses, know ye not that the friendship of this world is enmity with God. Whosoever సో దేవునితో ఫ్రెండ్షిప్ లోకంతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు దేవునితో ఏమైపోతారు? ఎనిమిది శత్రువు. దేవునితో స్నేహం చేయి, దేవుని వాక్యంతో స్నేహం చేయి, నువ్వు ఆశ్రయించబడతావు, దీవించబడతావు. అంతేనండి. చేయండి. లోకం ఎంత ఫ్రెండ్స్ ఎంత నాకు ఎట్లా తెలుసా, అట్రాక్షన్ ఉంది. మా దోస్తులు ఎంత మంచిగా తెలుసా, మా దోస్తులు ఎంత నా మేలు కోరే ఏం చేస్తున్నారు, ఎప్పుడు ఇష్టపడుతుంటారు. నా వెనకాలకు ఒక పిల్ల తిరుగుతుంటారు, ఎంత ఫ్రెండ్స్. అయినా దేవుడే ఉన్నాడు. లోకంతో ఫ్రెండ్షిప్ చేయాలి. 4వ మాట ఒకటి చెప్తాను, నేను తర్వాత ఇది ఉంటుంది. 2 తిమోతి 2:4. ఈ లోక విషయాల్లో ఇరుక్కోకూడదంట. మనం ఎంటాంగిల్ అంటారు. ఈ లోక విషయాలు ఇరుక్కోకూడదు. 2 తిమోతి 2:4 చదువు. 2 తిమోతి పత్రిక 2:4 చదువు. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవల్లని ఈ జీవన వ్యాపారములలో అది ఇంగ్లీష్ 2:4. No man that warreth entangle himself with the affairs of this life, with the affairs of this life, that he may please him who hath chosen him to be a soldier. Yes. అండి దేవుని బిడ్డలు రాజకీయాల్లో తిరగచ్చా? రాజకీయాలు తిరగచ్చా? ఎందుకు? అది లోకం. ఓట్ ఫర్ అన్నాం. కొంతమంది అటు కదా. ఈ లోక విషయాలు వాడు ఏం కాదంటే ఎంటాంగిల్ అంటే ఇరుక్కోడు, చిక్కుకోడు. కొంతమంది చిక్కుకుంటా ఉంటాడు. దేవుడు విడిపిస్తుంటే ఇటు పోయి చిక్కుంటుంటాడు, దేవుడు విడిపిస్తుంటే ఇటు పోయి చిక్కుంటుంటాడు. అంతే, వీడి పని అదే కదా. ఎంటాంగిల్ అంటే అది లోక విషయాలు చిక్కుకోకూడదు. మనకి మన దేవుని మధ్యలో ఏది కూడా ఏం కావడదు, అభ్యంతరం కాదు. మన సహవాసాన్ని దేవునితో మాట్లాడాలి, మనం ఫెలోషిప్ దేవుని బిడ్డలతో కలుస్తాను, మన కార్యక్రమాలు ఇవన్నీ ఏం కాకూడదు. అది చదువు కానీ రిలేషన్షిప్ కానీ ఏదైనా సరే అది అయ్యిందంటే చిక్కుకున్నావు ఏదైనా అనమాట. చాలామంది దేవుని మందిరానికి రావటాలు చాలా అభ్యంతరం. ఏదో విధంగా ఇరుక్కుపోయి ఉంటాం. అంటే జాబ్ చేయదంటే ఆదివారం జాబ్ వాడు అంటాడు డబల్ ఇస్తాను నేను. ఎప్పుడు? సండేస్. రోజు ఒక 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఎంత ఇస్తా? వీడికి ఆశపడతాం. మా బుడ్డ దానికి ఒక డైపర్ డబ్బా అదన అవసరం, డైపర్ బ్యాగ్ ఆశ కదా. కానీ ఈ ప్రోగ్రాంలో నువ్వు ఏం పోగొట్టుకున్నావు అని తెలుసా నీకు? ఎంత లాస్ అవుతున్నావు అది గ్రహించిన వాడు. మన దగ్గర ఒక అక్క ఉంది, సండే ఆర్ఆర్బి పడేది. సండేని ఎగ్జామ్స్ అవుతాయి. ఆర్ఆర్బి తెలుసు? ఆర్ఆర్బి అంటే రైల్వే రిక్రూటింగ్ బోర్డ్ ఎగ్జామ్స్ సండేస్లో పడతాయి కదా, తెలుసు కదా సండే. కానీ ఆమెకి ఎంతో అప్పుడే 2,000 ఇచ్చాను ఒక రోజు. 2,000 ఒక ఇన్వెస్టిగేషన్. కానీ ఆదివారం వస్తే ఏం చేసేది తెలుసా? ఏం చేసేది? 2,000 నాకు పోతే పోయింది, దేవుడు నన్ను ఏం చేస్తాడు అని నేను వెళ్ళటానికి ఇష్టం లేదు నాకని చెప్పేసి. మనకెట్లుంది? 2,000 పోగొట్టుకుంది.
2000 ఏ ఊరిలో వస్తుంది 2000 తిరుగుతూ ఉంటాడు 2 గంటలు తిరుగుతాడు. ఏం చేస్తాడు? ఇండివిజువల్గా తిరుగుతాడు, ఒక 2000 తిరుగు. కానీ దేవుడికి ఏంటి? దేవుని దృష్టి చూసా, దేవుని ప్రేమించేవాడు మందిరాన్ని ప్రేమిస్తాడు, దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాడు, డబ్బులు కాదు కదా. కొంత డ్యూటీ ఓటీ ఫీటీ ఏమో చేస్తుంటారు. సరే ఏమన్నా రిచ్ అయిపోయాడా వీడు, ఒక కారు ఏమన్నా ఉన్నాడా కొత్త, అది ఏమన్నా ఏం కారు కొత్తది వచ్చింది ఇప్పుడు మధ్యలో, అదేమన్నా కొన్నాడా? ఏం లేదు, ఆటోలో వేసుకొని తిరుగుతున్నాడు ఇప్పుడు. ఊబర్ 4 యాప్స్. మరి ఏమి సాధించినావు? మరి ప్రగతి ఏమైనా కనిపిస్తే అవును పోయి నేను భలే డెవలప్ అయిపోయి అనుకోవచ్చు. ఉండదు ప్రగతి. ఎందుకు చెప్పు? దేవుడు నన్ను గణపరచు వారిని గణపరుస్తా, నన్ను తృణీకరించువారు తృణీకారం అని తెలుసా నీకు? మొదటి సమయాల చూడండి సార్, మొదటి సమయాల గ్రంథమా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదాము. ఆ మాట చూడండి ఒకసారి, అది చూసేసి మనం ముందుకెళ్దాం. 1 శామ్యుయల్ చదువు. దొరికిందా? ఓకే. మొదటి సమయాలా? మొదటి సమయం 2వ అధ్యాయం 30 వచ్చినమాట. చదువు. ఏదనగా నన్ను 2:30 కావున యెహోవా వాక్కు ఏదనగా ఎక్కడ దొరకదు? మొదటి సమయంలో 3:0 నన్ను గణపరచు వారిని నేను గణపరచదను, తృణీకరించు వారు తృణీకారమందుదు. ఇంగ్లీష్ చదువు. 1 Samuel 2:30. I will honor and they that despise me shall be lightly esteemed. Be it far from me, for them that honor me, I will honor. For them that will honor me, that I will honor. And they that despise me shall be lightly esteemed. నన్ను గణపరచువారు నేను గణపరచుతాను, నన్ను తృణీకరించువారు. నేను ఒకసారి చూద్దాం, 2 సంగతులు చూశాను. ఒకటి పేతురు, ఓవర్ కాన్ఫిడెన్స్, పడిపోయాడా? ఎందుకంటే నన్ను జాగ్రత్తగా లేదు. రెండోది ఏంటి? దేమా జాతి ఉన్నాడా? లేడు. ఆయన కూడా లోకాన్ని ప్రేమించాడు కదా, లోకాన్ని ఇష్టపడి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ మనం ఆయన ఏంటి చూడాలి. 3వ వ్యక్తి ఉన్నాడు తెలుసా? 3వ వ్యక్తి ఉండి తను ఎట్లా కాపాడుకున్నాడు. ఆయన పేరేంటంటే 2 తిమోతి 4 అధ్యాయం 7-8 వచ్చిన. ఫాస్ట్ చదివేయండి, మన టైం దగ్గరకు వచ్చేస్తుంది. 2 తిమోతి 4 అధ్యాయం 7-8 వచ్చిన. చదువు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును kept my faith అన్నాడు ఇంగ్లీష్లో కదా. ఎవరైనా బాబు నేను పడిపోలేదు, నా విశ్వాసాన్ని నేను ఏం చేశాను? కాపాడుకున్నాను. ఎట్లా కాపాడుకున్నావు పౌలుని అడిగితే ఆయన 4 సార్లు చెప్పాడు నాకు. నెంబర్ 1 ఏంటి తెలుసా? చూడు ఒకసారి. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఈ లైన్ ఎక్కడ రాస్తా తెలుసా మాకు? అదే సమాజం మీద నల్ల స్టోన్ వేస్తారు కదా, దాని మీద రాసుకుంటారు. నాకు భార్య ఒకళ్ళ భర్త సరిపోతే ఇది రాస్తున్నారు. ఏమని? నా పరుగు కడముట్టి, అదే ఏముంది? మంచి పోరాటం పోరాడి తిని. ఎవరితో భార్యతో, అదే భార్యతో చుట్టుపక్కల వాళ్ళతో బాగా తాగి ఏం చేసినాడు? మంచి పోరాటం పోరాడినాడు. మంచి పోరాటం పోరాడి తిని ఇక పరిగెత్తి ఏం చేసినా? నమానందల ఆగిపోయినది. మంచి పోరాటం పోరాడి తిని. చదువు. నా పరుగు కడముట్టి తిని. అవునా? అసలు విశ్వాసమే లేదు, ఇంక ఏడా కాపాడుకుంటాం కదా. దేవరకొండ అని ఒక ప్రాంతానికి వెళ్ళాను నేను, ఒక పరిచయ నిమిత్తం. ఇట్లా ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక ఆయన దమాలు అన్నాడు, సంఘ పెద్ద అంట. అదే అందరూ అన్నారు, సంఘ పెద్ద చనిపోయినాడు, కొంచెం కార్యక్రమాలు ఏం చేద్దాం, సగం పూట వాయిదా అన్నారు. ఇది ఎక్కడ తెచ్చాడు అందులో మనసులో. ఎందుకు మా మనసులో ఏముందంటే ఈ పోర్షన్ కంప్లీట్ చేయాలి మాకు, అంతే కదండి. మేము అంత దూరం ఏదో ఖర్చు పెట్టుకుని మనకి ఎట్లుంటుంది? మన కొద్ది టైంలో ఎక్కువ సరే కదా తప్పాలి. ఆ శవాన్ని పట్టుకొచ్చినాడు.
పట్టుకొచ్చి మధ్యలో సంఘం మధ్యలో పెట్టి పాస్టర్ ఏదో ప్రార్థన చేస్తా ఉన్నాడు. మాకేమనిపిస్తుంది వాచ్యం చూసుకున్నాడు. ఏమేమో చెప్పాడు కూడా పాస్టర్ చెప్పేస్తాను మొత్తానికి. దానిపైన ఈయన వెళ్తా ముందు ఒకటి ఇట్లా ప్లేట్ లాగా కట్టాడు. ఏంటి ఈ వాక్యం ఏమని, నా మంచి పోరాటం పోరాడి తిని నా పక్కన ఉన్నాడు. ఏంటి మంచి బ్రదర్ ఆయన అంటాడు, వాడా బాగా తాగండి భార్య పిల్లల్ని అందరూ కొట్టాడు. ఎవడు చచ్చిపోయినాడు. ఈయనేం రాసుకున్నాడు చెప్పు, మంచి పోరాటం పోరాడినాను. ఇంకేమైనాడు, పరుగు ఎడ కడగొట్టించాడు. పౌలు అది కాదు, తన విశ్వాసాన్ని ఏం చేశాడంట. ఎందుకని అడిగితే 4 సంగతులు చెప్పాడమ్మా. తను నిల్చున్నానని తలుచుకొని వాడు ఏమన్నాడు, పడిపోకుండా. నంబర్ 1 ఏంటి తెలుసా, నంబర్ 1 పౌలు పడిపోకుండా తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. తన శరీరాన్ని ఏం చేశాడు, అర్థమైంది, నలగొట్టుకుంటాడు అర్థమైంది. దాన్ని సుఖపడిన ఇవ్వలే దేన్ని. ఎందుకంటే జనరల్గా మనం ఏమని చేస్తాం ఇప్పుడు, సుఖపెట్టాలని చూస్తాం. సుఖపెట్టాలని చూస్తాం, శరీరాన్ని మంచి ఫుడ్ పెడతాం, మంచి కంఫర్ట్ ఇస్తాం, నిద్రపోతాం మంచిగా. అయ్యో చెప్తాం మరి, అయ్యో నేను పడుకుంటున్నా, డిస్టర్బ్ లేదు. మన బాడీని ఎంత ఇష్టపడతాం తెలుసా మీరు కదా. దీనికి రకరకాల సోప్స్ వాడతాం, రకరకాల లేహ్యాలు వాడతాం. లేహ్యం అంటే అదే ఏంటది, అలోవీరా, ఇంకేవీరా, జెల్, ఊళ్ళు ఏమో వాడతాం. ఎందుకంటే వీళ్ళు లవ్ అవర్ బాడీ సో మచ్. కానీ పౌలు ఏం చేశాడు, తన శరీరాన్ని ప్రభు నిమిత్తం ఏం చేశాడు కదా, నెలకొట్టి ఉపవాస ప్రార్థనలు ఉన్నాడు, ఆహారం మానేశాడు. దాన్ని సుఖపెడతాం ఏం చేశాడు, ఎందుకంటే తను నిల్చున్నాను తలంచుకున్నాడు, పడిపోకుండా ఉండాలని తన శరీరాన్ని ఏం చేయాలి, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక వచ్చి చూపిస్తా. మొదటి కొరింథీ 9:27 వచ్చిన. మొదటి కొరింథీ 9:27 చూడు, 9:27. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని. చదవండి. ధర్మశాస్త్రములకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రములకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రములకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని. 9:27 చదువుతున్నాం. అది కాదు, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడలేదు గాని, అది ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నల్లగొట్టుకొని దానిని లోపరచుకొనుచున్నాను. నా శరీరాన్ని ఏం చేశాడు, అందుకని ఉపవాస ప్రార్థన, అందుకని దేవుని సన్నిధి. అది ఇప్పుడు ఏమవుతుంది, నీ బాడీ మెల్లిగా నలపబడతాం కదా. నల్లపడితేనే దేవుడు కోసం నిలబడగలం. సాంబ్రాణి అని ఎప్పుడు విన్నారా మీరు? ఏది నీళ్ళల్లో కలుపుకున్న తర్వాత అదా మరి ఏం చేస్తారు? అసలు ఏంటో తెలుసా అసలు సాంబ్రాణి? చెట్టుకి ఇట్లా గమ్ములాగా వస్తాం. మన మన బెరడు కాదమ్మా, ఈ పల్లెటూరులో ఏం తుమ్మ చెట్టు ఉండదా, తుమ్మ చెట్టుకి ఇట్లా తుమ్మ జిగురు అట్లా వస్తున్నాడు. ఏది సాంబ్రాణి. ఈ సాంబ్రాన్ని తీసి ఏం చేస్తాడు, పొడి దంచుతాడు, దంచి అప్పుడు పిల్లలకి వేస్తారు, పొడుగు చుట్టూ వేస్తారు కదా, అవునా కదా. ఆ దంచితేనే దానికి ఏమొస్తుంది, దానికి పరిమళ వాసన వస్తుంది. దాంతో చెట్టు మీద ఉంటుంది మామూలు జిగురులాగా. నువ్వు కూడా అంతే, దంచబడాలి, దేవుడు నలగొట్టబడాలి దేవుడు. అందుకని అప్పుడప్పుడు ఏం చేస్తుంటాడు, యాక్టివ్గా ఉన్న వాళ్ళు మనం పట్టుకొని బాగా దంచుతాడు అన్నాడు. కొన్నిసార్లు కొంతమందికి మానసికంగా దంచేస్తాడు, శారీరకంగా దంచేస్తాడు కదా, కొన్ని సిక్నెస్ పెడతాడు. ఎందుకంటే ఆ సాంబ్రాన్ని ఎట్లయితే దంచితేనే ఏమొస్తుంది, దంచి దాన్ని దంచితే ఊరుకుంటే మళ్ళీ ఏం కాదు, మళ్ళీ దాన్ని ఏం చేయాలి, అగ్నిలో వేయాలి, నిప్పులో వేయాలి, అంతేనా కదా. అంతే, అందుకని దంచుతాడు. నలగొట్టుకుంటున్నాను
తాను నిల్చున్నానని తలంచుకునేవాడు. అవునంటాడు, నేనేం చేసుకుంటున్నా, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను. చాలా విషయాల్లో నేను తగ్గిపోతున్నాను, చాలా విషయాలు హంబుల్ అయిపోతున్నాను, చాలా విషయాల్లో నేను కామ్గా ఉండిపోతున్నాను. ఎందుకంటే నేను ఏమైపోతున్నా, నలగొట్టు. రెండోది ఏం చేయాలన్నా, రెండోది టైటస్ అంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. 2:6 చదువుతారు. 2:6 తీతు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. అటువలనే స్వస్థబుద్ధి గల వారై ఉండవలెనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందున్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. వేరే వాళ్ళు మనల్ని ఏం చేయకూడదు, బ్లేమ్ చేయకూడదు. హలో, మన లైఫ్ ఎట్లుండాలంటే క్లియర్గా ఎట్లుండాలి, వేరే వాళ్ళు మనల్ని బ్లేమ్ చేయకూడదు, చేసేటట్టుగా అవకాశం ఇవ్వకూడదు. మనం అన్ని అవకాశాలు ఇస్తాం, వాడు బ్లేమ్ చేస్తాడు. అప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ఎవరు మన పద్మాకి చెప్తాడు, అక్క కొంచెం ప్రార్థన చేయ, మా ఆఫీస్లో అందరూ నన్ను తిడుతున్నారు. తిట్టారు మరి, చేసిన తెంగర పుచ్చుకోండి. అందరు నమ్ముకున్నారు, నమ్ముకున్నారు, తిడుతున్నారు. పరపక్షమందు ఉన్నవాడు మనల్ని ఏం చేయకూడదన్నా, నింద వేయటానికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తాము, తర్వాత అందరు తిడితే ఏం చేస్తాము, ప్రేయర్ రిక్వెస్ట్ పెడదాం, లేకపోతే గ్రూప్లో పెడదాం. అందరు నా కోసం ప్రార్థన చేస్తానండి, సైతాన్ గడ్డ నేను మళ్ళీ మాటకి ఆడిపోయిన ఇస్తాం. వాడు నీ ఎవరైనా ఎందుకున్నాడు, వాడు చాలా పనులు ఉన్నాయి, వాడికి చాలా ఇంపార్టెంట్. మనల్ని పట్టించుకోవడం ఏం లేదు, వాడికి అవసరం లేదనమాట. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఏమైపోతున్నావు, అంతే పడిపోతుంటావు. అది పరపక్షమందు ఆ మాటడు ఏమన్నాడు, చదువు. టైటస్ 2 పరపక్షమందు ఉన్నవాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. ఇక్కడ కరీంనగర్లో ఇద్దరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇద్దరు ఆంటీలు దొరికారు. ఎవరు తెలుసా వాళ్ళు? ఎవరు? ఈ ఏమంటారు, బిల్డింగ్స్ వాటి పర్మిషన్ ఇచ్చేవారు కదా అంటారు, టౌన్ ప్లానింగ్ అధికారి వాళ్ళు. ఇద్దరు లేడీసే. ఆమె అసిస్టెంట్ ఎవరంటే ఆమె కూడా ఒక లేడీ. అయితే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ పట్టుకున్నారు. సరే, వాళ్ళకి ఏదో పైసలు ఇచ్చి, అంటే పైసలు నోట్లు పంపిస్తారు సార్ల దగ్గరికి, పంపిస్తాడు. అంటుకోదు కానీ వాడికి ఒక లిక్విడ్లో వాళ్ళ చేతులు ముంచితే అంతా పింక్ కలర్ అయిపోతుంది. ప్రూఫ్ ఏంటంటే లంచం తీసుకున్నట్టు. వాడు ఆల్రెడీ నోట్లకి ఒక లాంటి కెమికల్ పూస్తాడు అన్నట్టు. మనం ముట్టుకొని మళ్ళీ వైట్ వాటర్ లాంటి కలిపిన చేతిలో చేయవచ్చేస్తుంది ఆ కలర్. ప్రూఫ్ ఏంటంటే అది ఏం తీసుకుంటాను నేను, లంచం. అది ఫోటోలు ఎట్లా దిగినారు తెలుసు వాళ్ళు. ఇప్పుడు మనం ఫోటో దిగుదాం అంటే మనం ఎట్లా దిగుతాం, ఇప్పుడు దిగమంటే ఈ అన్న కదా, వాళ్ళిద్దరు ఇలా ఖర్చు వేసుకొని దిగారు అనమాట. ఎందుకు చెప్పు, కొంచెం ఇట్లా లైట్ పెంచుకోవాలి, ఏం చెప్పట్లేదు. కొంచెం బయట కెమెరా ఎత్తే ఏం చెప్పట్లేదు కదా. వాళ్ళు ఇట్లా ఖర్చు ఆమెతే ఇట్లా అది ఏమంటారు, మూసుకేసి. ఎందుకమ్మా, పరపక్షమందు ఉన్నవాడు ఏం చేస్తాడు, తప్పు పట్టుకున్నాడు కాబట్టి చేసి నోట్లు తీసుకోవటం చూసాడు, అదే దొరికినావు కాబట్టి ఏమైపోయాడు, సిగ్గు. పరపక్షమందు ఉన్నవాడు చదువు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు. ఇప్పుడు ఆరాధన అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా పక్కన ఉన్న దుర్గా వైన్స్కి వెళ్ళామన్నాం మనం. అందరూ ఏమంటారు ఇక్కడ, ఇదే మీరు చేసే పనులు. ఇక్కడ 8 గంటలకు అంత వచ్చి ఇద్దరు భజన చేసినావు, ఇంతవరకు అక్కడ ఆ భజన చేస్తావా అంటే పరపక్షమందు ఉన్నవాడు మనకి ఏం చేస్తాడు, బ్లేమ్ చేసే అవకాశం ఇచ్చాడు. ఇచ్చిందా చూసా. ఇంట్లో కూడా మీ అత్తగారికి ఆమె బ్లేమ్ చేయకుండా నువ్వు సరిగ్గా కరెక్ట్గా ఉండాలి. కోడలు కూడా ఎట్లా ఉండాలి, అట్లా పరపక్షం అంటే నిన్ను వాళ్ళు బ్లేమ్ చేయకుండా నీ లైఫ్ అట్లా అంత క్వాలిటీగా ఉండాలి. నీ భర్త నేను సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఆయన 4 దేవుడు దిగినాడు అనుకోవాలి,
ఎందుకు చేసినా మా అమ్మ పాల్గొట్టాడు. నువ్వు ఎట్లుంటావంటే లైఫ్ నీ అత్త కూడా ఏం నీ లోపల ఏం కొనుక్కోకూడదు చెప్పు. తప్పు. సాధారణంగా అత్తలు వాళ్ళు డిటెక్టివ్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు పనిచేస్తుంటారు వాళ్ళు. హలో, అత్తలు సాధారణంగా ఎక్కడ పనిచేస్తారు? ఇండియా డిటెక్టివ్ కంపెనీ. అన్ని నీ లోపల ఏం చేస్తుంటారు? భూతద్దం ఉంటుంది వాళ్ళ దగ్గర. భూతద్దం అంటే మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అని, అది చూస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా దొరకదు. అంటే వాళ్ళు నీ లైఫ్ ఎట్లుండాలి అంత కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు కూడా దొరకదు. ఎవరు? అత్తలు. దొంగ పోయి మాంసంలో తినేస్తున్నారు కిచెన్లో. మటన్ అంత తక్కువ కారణం ఇదే అనుకుంటున్నాను. చెప్తా మీ ఎవరు రాని కొడుకు రాని దొరకద్దు. అంటే నీ లైఫ్ అట్లా ప్యూర్గా ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. తాతిక పనులు చేసి ఏం చేస్తారు? ఒకళ్ళ కప్పుకోవడం, ఒకళ్ళు తెలు తిట్లు. అదే మంచి పోరాటం బాధ ఉంటుంది కదా. నేను రెండు చెప్తాను, టైం అయిపోతుంది మనకి. ఎస్ అండి, మన ఫిలిప్పీ పత్రిక 2:12. ఇక్కడ ఒట్టి రెఫరెన్స్లు రాసుకొని ఇంటికి వెళ్ళి చూడండి. ఫిలిప్పీ పత్రిక 2:12. చదవమ్మా. మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. బాబు, నేను ఎదురుగా ఉన్నా లేకపోయినా ఈ దేవుడితో నడవాలి, ఉంచుకోండి. దేవుడు ఆశ. దేవుడు మనందరికీ అలాంటి గొప్పించింది కాక కదా. 4వ తెలుసా? నీకు చెడుగా ఏదైనా కనిపించింది అనుకో, అక్కడి నుంచి ఏం చేయండి? అట్రాక్ట్ అయిపోమన్నాడా? ఇప్పుడు ఎవరి అమ్మాయి పేరు ఏంటి? భవాని ఇంట్లో టీవీ ఉందా? ఇంట్లో టీవీ ఉందా? ఏదో కార్టూన్ చూస్తా అలా పిల్లలు లేకుండా ఏదో ఒక సినిమా వచ్చేసింది అనుకో. ఇట్లా గుడ్లన్నీ గుడ్ల గోపులా చూడమన్నాడా? వెళ్ళిపోమన్నాడా? చెప్పు. గుడ్ల గోపులా చూడమన్నాడా? వెళ్ళిపోమన్నాడా? ఉండి చూసి వెళ్ళిపోమన్నాడా? 2 దశలపైతే 5:22. ఎలా చదువు? 2 దశలకి 5:22. 5:22. 1 Thessalonians 5:22. కీడుగా చదవమాట. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి. కింద ఫుట్నోట్ చూడు. కీడుగా కనబడు. అది కీడుగా కనబడే ప్రతి దానికి, ప్రతి కీడుకి ఏం చేయమన్నాడు? సో ఇప్పుడు నడుస్తా ఉంది అనుకో, ఒక మూవీ ఏదో నడుస్తుంది. భవాని ఏం చేయాలి చెప్పు. ఇట్లా చూస్తున్నాం. ఎవరు లేరు కదా, మా అత్త లేదు, మా వారు, మా బంగారం లేదు, మా పిల్లలు లేదు, పిల్లలు లేదు, మా వదిన నిద్రపోతుంది, నిద్రపోతుంది మధ్యాహ్నం పూట అని చూస్తా ఉన్నారు. దేవుని దృష్టి ఏమైపోయింది చెప్పు? నీ ఆత్మ కలుషితం అయిపోతుంది. నువ్వు ఇక్కడ కీడుగా కనపడు, కీడుగా పాపంగా కనపడే దాని నుంచి ఏం చేయగలడు? అది నాకు నీకేంటంట కీడుగా అక్కడే చూస్తున్నావు, దాన్నే అప్పుడే ఉంది, దానికి అలవాటు అయిపోతుంది. స్లోగా కాంప్రమైజ్ అవుతుంది. నువ్వు సమర్థించుకోవడం స్టార్ట్ చేస్తావు. ఏం తప్పు ఉంది? మంచి కొంతమంది ఎట్లా సమర్థించుకో తెలుసా? అని చూడదు. ఏం తప్పు ఉందమ్మా ఇందులో? సినిమాలో మంచి తీసుకుంటున్నా, అవునా? మంచి తీసుకొని చెడు వదిలేసే జ్ఞానం మనకుందా? మనకుందా? మన హంసలమా? హంస అయితే ఏం చేస్తాడో తెలుసా? పాలలోంచి నీళ్ళు వేరు చేస్తాడు. ఆ కెపాసిటీ దేవుడు దానికే ఇచ్చాడు. మనం చేయలేము దాన్ని. మనం ఇప్పుడు ఎట్లా ఏం చేస్తాం? 2 కలిపి తాగుతుంటాం, పాలు నీళ్ళు. ఇప్పుడు తాగేది అంతా అదే. మీరు చూడండి, మూవీ చూసామనుకో, హీరోయిన్ ఎలా డ్రెస్ అయింది, ఎలా వాక్ చేస్తుంది, ఎలా కళ్ళు తిప్పుతుంది, ఎలా ఒళ్ళు జలధరిస్తుంది, ఇవి నేర్చుకుంటాం మనం. లాస్ట్కి 2.5 గంటల సినిమా చూపించి ఒక 15 నిమిషాలు నీతి చెప్తాడు. ఏమని? ఇట్లా చేయకండి అని. ఆల్రెడీ మనం బుర్రలో ఏం రిజిస్టర్ అయి ఉంటుంది? ఆ 2.5-3 hours రికార్డ్ అయ్యి ఉంటుంది. లాస్ట్ నీతి మనకైనా ఎక్కువ తప్ప 3 సార్లు చెప్పారు. తాను నిల్చున్నానని తలుచుకుని వాడు పడిపోకుంటున్నట్లు. పేతురు ఓవర్ కాన్ఫిడెన్స్ పోయాడు, పడిపోయాడు, పశ్చాత్తాపడ్డాడు. 2వదిగా ఎవరైనా దేమా లోకం స్నేహించాడు, తను జాగ్రత్త పడలేదు కదా, పడిపోయాడు, జారిపోయాడు. 3వది పౌలు మాత్రం జాగ్రత్త పడ్డా, తను తాను నలగొట్టుకున్నాడు. తర్వాత
వేరే వాళ్ళను బ్లేమ్ చేయకుండా నా జీవితాన్ని ఏం చేసుకున్నాడు, బదిలపరుచుకున్నాడు. గివ్ ఛాన్స్. వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వడానికి, వేరే వాళ్ళకి బ్లేమ్ చేయడానికి ఏం చేయలేదు, ఛాన్స్ ఇవ్వలేదు. లైఫ్ని క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా పెట్టుకున్నాడు, లేక జాగ్రత్తగా పెట్టుకున్నాడు కదా. అవును కదా. మూడోది ఏమన్నాడు, ఏంటది, భయంతోనూ వణుకుతోనూ రక్షణ కొనసాగించాడు కదా. నాలుగోది ఏం చెప్పాము, కీడుగా కనిపించే ప్రతి దాన్ని చేయబడ్డాడు పౌలు పారిపోయాడు. ఈ 4 చేస్తే మనం కూడా పౌలు వాళ్ళు ఏం చేస్తాం, ప్రభు కోసం నిలబడగలం కదా. లేకపోతే జారిపోయేవాళ్ళం. దేవుడు మనమేకి లేక మాటలు దీవించను కాక. చిన్న ప్రార్థన చేద్దామమ్మా, చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తల వచ్చండి. తాను నిల్చున్నానని తలుచుకున్నాడు. అమ్మా నువ్వు నిల్చున్నానని తలుచుకోండి, జారిపోతా ఉన్నాను. జాగ్రత్త సుమ, నిన్ను మోసం చేసుకున్నాను. ఈ ఉదయం దేవుడు నీతో నాతో కొన్ని విషయాలు హెచ్చరించుకున్నాడు. దేవుని హెచ్చరికలు ఊరికినే రావు. మనం ప్రేమించి దేవుడు కృప చూపించిన దేవుణ్ణి మనం సమర్పించుకున్నాం. మరి సమర్పణతో కూడిన ప్రార్థన ఎవరన్నా ఒకళ్ళు చేద్దాం. ఒకళ్ళు ఎవరన్నా చేయండి. ఆ తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బల్ల కార్యక్రమానికి వెళ్ళిపోతాం. ఎవరన్నా ఒకళ్ళు సమర్పణతో కూడిన ప్రార్థన, వీళ్ళ వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేయండి. ఆ తర్వాత పాస్టర్ గారు చేస్తారు. ఆ తర్వాత ముందుకెళ్ళాం. కవిత చేయమ్మా, ప్రార్థన చేయి కవిత.